సాలూరు పట్టణంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నాటికి బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులు, పౌష్టికాహార లోపం కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా డ్రాపౌట్స్ ను తగ్గించాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యంతో అందరికీ ఉన్నత చదువుల అవకాశాన్ని కల్పించాలన్నదే తమ ఆలోచనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. నేను స్పెషల్ గా సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నేను స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ చేశాను. సాలూరులో ఒక బాలికల జూనియర్ కాలేజ్ కావాలి అన్నాము. అది శాంక్షన్ అవుతుంది. మనకి మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనకి గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడే జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది మీకు అందుబాటులో ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. వెనుకబడిన ప్రాంతం వెళ్ళి మా వాళ్ళు వైజాగ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ కాలేజీ ఈ కాలేజీలో చదవలేరు, ఇక్కడే చదువుకోవాలి. మీకు అందరికి కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నేను జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా అంతా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను. మక్కువ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, నేను మక్కువ హై స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు డిగ్రీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి విజయనగరం వెళ్ళాం. కాబట్టి ఎక్కడ చదువుకోవడం ప్రాధాన్యత కాదు, ఎంత బాగా చదువుకున్నాం అన్నది ప్రాధాన్యత.